బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా మళ్లీ గెలవాలని అనుకుంటోంది బీజేపీ. ప్రతిపక్ష ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి పట్టు పెంచుకుంటూ ఉండడంతో కొంత కలవరపాటుకు గురవుతోంది. నితీష్ ప్రభుత్వంపై వ్యతిరేకతను ఎదుర్కొనేందుకు సరికొత్త వ్యూహాన్ని రూపొందించింది. సిట్టింగులను పక్కన పెట్టాలని భావిస్తోంది. మరోవైపు సీఎం అభ్యర్థిగా బీహార్లో ఎవరికి ఎక్కువ పట్టుందన్న విషయంపై సీ ఓటర్ సర్వేలో సంచలన విషయాలు బయటపడ్డాయి. వచ్చే నెలలోనే బీహార్ ఎన్నికలు జరగనుండటంతో అన్ని రాజకీయ పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. గెలిపే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగి తేలుతున్నాయి. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ, ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి మధ్య ప్రధాన పోరుంటుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ జన్సురాజ్ ప్రభావం పెద్దగా లేకపోయినా ఓట్లను మాత్రం భారీగా దెబ్బతీసే ఛాన్స్ ఉంది. ఇక సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ యువనేత తేజస్వి యాదవ్ అగ్రస్థానంలో ఉన్నట్లు సీ ఓటర్ సర్వే వెల్లడించింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 3వ స్థానానికి పరిమితమయ్యారు. ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్ వరకు సేకరించిన డేటా ఆధారంగా సర్వే ఫలితాల్ని సీ ఓటర్ ప్రకటించింది. సెప్టెంబర్ ఫలితాలు తీసుకుంటే 35.5% మంది తేజస్వి యాదవ్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కోరుకున్నారు. ప్రశాంత్ కిషోర్ కావాలని 23.1% మంది ఆకాంక్షించారు. నితీష్ కుమార్ను కేవలం 16% మంది మాత్రమే కోరుకున్నారు. ఎల్జేపీ నేత చిరాగ్ పాస్వాన్కు 9.5%, బీజేపీ నాయకుడు సామ్రాట్ చౌదరికి 6.8% మంది మద్దతు ప్రకటించారు. ఫిబ్రవరి నుంచి చూసుకుంటే తేజస్వి, నితీష్ కుమార్లకు మద్దతు తగ్గుతూ వస్తోంది. ఫిబ్రవరిలో తేజస్వికి 40.6% మంది, నితీష్కు 18.4% మంది మద్దతు దక్కింది. ఇప్పుడు సీఎం అభ్యర్థి రేసులోకి ప్రశాంత్ కిషోర్ దూసుకొచ్చారు. 8 నెలల్లో ఆయనకు ఆదరణ 8.2% వరకు పెరిగినట్లు సీ ఓటర్ డేటా వెల్లడించింది. అటు కాంగ్రెస్ ఎలాంటి స్పష్టత ఇవ్వకపోయినా మహాకూటమి తరపున సీఎం అభ్యర్థి తానేనని ప్రకటించుకున్నారు తేజస్వి యాదవ్. మహాకూటమికి 34.9%, ఎన్డీఏకి 34.8% ఓట్లొచ్చే అవకాశం ఉందని పలు సర్వేలు చెబుతున్నాయి. నిరుద్యోగం, వలసల గురించి బీహార్ ప్రజలు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారని సీ ఓటర్ సర్వేలో వెల్లడైంది. ముస్లిం ఓటర్లు, వలసదారులు ఓట్ల గల్లంతుపై కంగారు పడుతున్నారు. गलत किया है वो अगर जनसुराज की नवंबर में जब व्यवस्था बनेगी तो उन 100 बड़े भ्रष्ट नेताओं और अफसरों के खिलाफ कार्रवाई होगी. उनके और उनके बच्चों से, उनके परिवार से बिहार से लूटे हुए धन को वसूला जाएगा. उनसे उस बिहार में मुसलमानों को भाजपा का डर दिखाकर वोट लेने का आदत लगा हुआ है. उनको ये जवाब देना चाहिए कि 30 वर्ष से तो जनसुराज नहीं था, क्यों नहीं मुसलमान के बच्चों के लिए पढ़ाई की व्यवस्था की, क्यों नहीं मुसलमान के बच्चों के लिए रोजगार की व्यवस्था की. यहाँ कितना स्कूल, यूनिवर्सिटी, फैक्ट्री लगाया इन लोगों ने, तो क्या वो सब भाजपा के बी टीम है? अगर महागठबंधन के लोग को मुसलमानों की चिंता है तो जरा मुसलमानों से पूछिए कि पिछले 30 वर्ष से महागठबंधन के लोग, राजद के लोगों ने सीमांचल के मुसलमानों के लिए क्या किया है? कितने स्कूल खुले हैं, कितने फैक्ट्री लगी है? ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రభావం తమపై ఉంటుందని బీజేపీ గ్రహించింది. అందుకే మధ్యప్రదేశ్, గుజరాత్, అసోం, రాజస్థాన్ తరహాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలని పోటీకి దూరం పెట్టాలని భావిస్తోంది. ఈ విధంగా చేసి ఎమ్మెల్యేలపై ఉండే ప్రజా వ్యతిరేకతను తగ్గించుకోవాలనుకుంటోంది. గత వారంలోనే ఎమ్మెల్యే టికెట్లను బీజేపీ కోర్ గ్రూప్ ఫైనలైజ్ చేసిందని సమాచారం. గుజరాత్లో అయితే మొత్తం క్యాబినెట్ నే మార్చేసింది. 108 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 45 మందికి టికెట్లు ఇవ్వలేదు. ఇలాంటి ప్రయోగమే బీహార్లోనూ చేయాలనుకుంటోంది బీజేపీ. భారతదేశంలో ఇప్పుడు రాబోయే నవంబర్ బీహార్ ఎలక్షన్ చాలా కీలకమైపోయింది. ఎందుకంటే ఇది బీజేపీ అక్కడ ప్రభుత్వంలో ఉన్నా బీజేపీ ఇక్కడ గెలవగలదా లేదా, లేకపోతే నరేంద్ర మోడీకి, నితీష్ కుమార్ అక్కడ ముఖ్యమైన నాయకులకు ఛాలెంజ్ వస్తుందని తెలిసి బీజేపీ అన్ని ఫార్ములా ట్రై చేస్తుంది. ఇప్పుడు వచ్చే రాష్ట్ర ఎలక్షన్స్లో, పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీ ఫార్ములా ఏంటంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎక్కువ తీసేస్తే వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత పోతుంది, కొత్త వాళ్ళని తీసుకురావచ్చు. చాలా వరకు కరెక్ట్. అలాగే మల్టిపుల్ పార్టీస్ ఉన్నాయి, 15-20 పార్టీస్ ఉన్నాయి కాబట్టి కంట్రోల్డ్ ఎలక్షన్స్ చేయలేరు. మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో, గుజరాత్, రాజస్థాన్లో చేసినట్టుగా. అందువల్ల ఇవన్నీ చేస్తే ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరూ మార్చేస్తే మంచిది బీజేపీ. కానీ దానివల్లే విజయం వస్తుందంటే కరెక్ట్ కాదు. 2019 లోక్సభ ఎన్నికల ముందు ఛత్తీస్గఢ్లో మొత్తం 6 సిట్టింగ్ ఎంపీలను మార్చేసింది. దీంతో మంచి ఫలితాలను సాధించింది. అయితే గుజరాత్ తరహాలో బీహార్లో సిట్టింగ్లను మారిస్తే వ్యతిరేకత వచ్చే ఛాన్స్ ఉంది. కొత్త వారికి టికెట్ ఇస్తే ఇప్పటికే ఎమ్మెల్యేలుగా ఉన్నవారు తమ దారి తాము చూసుకునే ఛాన్స్ లేకపోలేదు. కర్ణాటకలో ఇలాగే సిట్టింగ్లకు టికెట్ ఇవ్వకపోవడంతో వారిలో కొందరు రెబెల్స్ గా మారగా మరికొందరు విపక్ష కాంగ్రెస్ తో చేతులు కలిపారు. మొత్తానికి కర్ణాటకలో పార్టీ పుట్టి ముంచారు. బీజేపీ 101 నుంచి 104 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది.
బీహార్ ఏమీ గుజరాత్ కాదంటున్నారు విశ్లేషకులు. బీహార్లో ఎటువంటి మచ్చాలేని నేతలకు టికెట్స్ ఇస్తామంటోంది బీజేపీ. ఎందుకంటే జేడీయూతో పాటు బీజేపీ ఎమ్మెల్యేలపైన అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓట్చోరీ లాంటి ఆరోపణలు ఎదుర్కోవాలంటే బీజేపీ గట్టి అభ్యర్థుల్ని రంగంలోకి దించాల్సిన అవసరం ఉంది.